హాయ్, మీరు చూస్తున్న లాసిక్స్ న్యూస్. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లిలో భూ కబ్జాల హల్చల్. పెద్దపల్లి దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అధ్యక్షుడు బొంకురి కైలాసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ ప్రాంతంలో. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైడ్రా ఉక్కుపాదం వచ్చింది కాబట్టి దీన్ని స్పందించే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జై భీమ్. నా పేరు బొంకూరి కైలాసం, దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం, పెద్దపల్లి వర్షం కురుస్తున్నప్పుడు పెద్దపల్లి అంతా ఒక జలమయం అయిపోతుంది. దానికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని మేము గౌరవ కలెక్టర్ గారికి 23/9/2019 రోజున మేము లెటర్ పెట్టడం జరిగింది. మన కారణం ఏంటంటే, పెద్దపల్లి నుండి వచ్చే నీళ్ళు అన్నీ కూడా సుభాష్ నగర్ వీధి నుంచే పోవాలి. ఇక్కడ ఒక 20 ఫీట్ల డ్రైనేజ్ ఉండేది. ఇరువైపుల వాళ్ళు దాన్ని దగ్గర తీసుకొచ్చి దాని మీదనే సీసీ రోడ్ వేసుకొని అది ఒక తొవ్వగా వాడుకుంటాం. అక్కడ డ్రైనేజీ మీద కప్పు లేకుండా ఉండి అప్పుడున్న 20 ఫీట్ల స్థలమే ఉంటే ఈరోజు మొన్న పోలీస్ స్టేషన్లో కూడా నీళ్ళు పోయే పరిస్థితి ఇది చేయబట్టే దానికి కారణం. అలా ఇప్పుడు ఏమవుతుంది, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక అంటే ఎవరు చేయనిది సాహసము, ఒక భూ కబ్జాలు చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం అవుతుండు. ఇది మా పెద్దపల్లిలో ఫస్ట్ కావాలి. ఎందుకంటే అంత మోసము ఎక్కడ జరగలేదు, ఎవరు జరగలేదు. అది జిల్లా హెడ్ క్వార్టర్లో నడిబొడ్డులో మేము 19 నుంచి మేము చెప్తూనే ఉన్నాము. అక్కడ తెల్లగల్లి దుకాణం ఉన్నది, ఆ తెల్లగల్లి దుకాణం పోయింది, అటు వాళ్ళు ఇటు వాళ్ళంతా ఆక్రమించుకున్నారని మేము అప్పుడు 19 నుంచి ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాము. కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఆ గల కారణం ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు హైడ్రా అనేది ఒక ఉక్కుపాదం వచ్చింది కాబట్టి చేస్తారనే ఒక ఆశతో మళ్ళీ దీనికి ముందుకు వచ్చింది. ఈరోజు ఆ డ్రైనేజీ అంతా ఓపెన్ చేస్తే పెద్దపల్లిలో పోలీస్ స్టేషన్లో సుభాష్ నగర్ వీధి అంతా జెండాకాయ దాకా నీళ్ళు అనేవి ఆగవు. ఎవరో చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళు బతకడానికి పెద్దపల్లి అని అంతా నాశనం చేస్తారు. కనుక వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఆ డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో ఓపెన్ చేసి, అప్పుడున్న మాస్టర్ ప్లాన్ ఏది, ఆ మాస్టర్ ప్లాన్లో ఆ రోడ్ ఎంత, ఎవరు ఆక్రమించుకున్నారు, ఈ తొవ్వ ఎక్కడ దాకా అనేదంతా కూడా ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు చేయాలి. ఎందుకంటే చూసి 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 మేము ఇన్ని సంఘాలు పెట్టుకొని కూడా మేము ఎన్నిసార్లు పెట్టినా కానీ లీటర్లు దానికి ఉపయోగపడతలేదు. అప్పుడు మేము లాటరీలు కట్టాలని మా జిల్లా కలెక్టర్ గారు దానికి లీటర్లు కూడా ప్రపోజల్ వచ్చింది. 5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయ్యి, సరే 5 లాటరీల గురించి మాకు సంబంధం లేదు, ఇప్పుడు మాట్లాడతలేదు. ఖచ్చితంగా సుభాష్ నగర్లో ఉన్న తెల్లగల్లు దుకాణం పక్కన ఉన్న డ్రైనేజ్ మాత్రం ఓపెన్ చేయాలి. అటు ఇటు వాళ్ళు ఉన్న వాళ్ళు ఆక్రమించుకొని చేస్తుండ్రు. దాని పైకప్పు తీస్తే నీళ్ళు అనేటివి ఫ్రీగా వెళ్ళిపోతే ఎంత పెద్ద ఎత్తున కూడా ఈ పోలీస్ స్టేషన్ సుభాష్ నగర్ అంతా మునగకుండా ఉంటుంది. కావున వెంటనే కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, మన ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కానీ దానికి సంబంధించిన ఆఫీసర్లు వెంటనే స్పందించి దాన్ని ముందుకు రావాలని మేము మహనీయుల ఆశయ సంఘం నుంచి కూడా, దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం నుంచి కూడా, మరియు దీనికి ఎంఆర్పీసీ కూడా దీనికి మద్దతు చేస్తుంది. కాబట్టి దీన్ని ఇంతటితో మేము విడిచిపెట్టాం. ఎందుకంటే మేము లీటర్లు పెట్టుకుంటే పోతున్నాము, సంబంధిత ఆఫీసర్లు పక్కన పడేస్తారు. కానీ ఈ విషయం మీద మాత్రం ఊకుండేది లేదు. ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం ఉన్నది. ఎందుకంటే అక్కడ మన ముఖ్యమంత్రి వర్యులు ఊకుండేది లేదు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లిలో హైడ్రా ఉన్నది, మూమెంట్ చేస్తుంది. వెంటనే ఇది రెండోదిగా చేస్తారని ఆశిస్తున్నాం. లేకుంటే మాత్రం ఊరుకునేది లేదు. జై భీమ్.